నమస్కారం మిత్రులారా. మన భారతీయ సనాతన ధర్మంలో జ్ఞాన భాండాగారాలుగా పిలువబడే 18 పురాణాలలో అత్యంత ప్రాచీనమైనది, విజ్ఞాన ఖని అయినది బ్రహ్మాండ పురాణం. సాక్షాత్తు ఆ వ్యాస మహర్షి రచించిన ఈ మహాపురాణం ఈ విశ్వం ఎలా పుట్టింది, సృష్టి వెనుక ఉన్న గూఢ రహస్యాలు ఏమిటి అనే విషయాలను మనకు వివరిస్తుంది. ఈ రోజు నుండి మన ఛానల్లో బ్రహ్మాండ పురాణం సిరీస్ను ప్రారంభించుకుందాం. చాలామందికి ఒక సందేహం ఉంటుంది. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు విష్ణువు నుండి వచ్చారు. మరి విష్ణుమూర్తి ఎక్కడి నుండి వచ్చారు? బ్రహ్మాండ పురాణం ప్రకారం సృష్టికి పూర్వం రూపం, గుణం లేని నిర్వికార పరబ్రహ్మ మాత్రమే ఉండేవారు. ఆ పరమాత్మే తన లీలా వినోదం కోసం సృష్టిని వీక్షించే ఆది నారాయణుడిగా, అంటే మహావిష్ణువుగా అవతరించారు. ఆయనే ఈ సమస్త విశ్వానికి మూల కారణం. ఈ కథ నైమిసారణ్యం అనే పవిత్ర వనంలో మొదలవుతుంది. సౌనకాది మునులు సృష్టి రహస్యాల గురించి అడిగినప్పుడు నూత మహాముని ఇలా చెప్పారు: మునులారా, ఈ బ్రహ్మాండం ఎలా పుట్టిందో తెలుసుకోవడం అంటే మనల్ని మనం తెలుసుకోవడమే. ఇది మొదట వాయుదేవుడి ద్వారా చెప్పబడింది. అందుకే దీనిని వాయువీయ పురాణం అని కూడా అంటారు. సృష్టికి పూర్వం ఏమీ లేదు, కేవలం చీకటి, శూన్యం మాత్రమే ఉన్నాయి. అప్పుడు స్వయంభువ శక్తి ద్వారా ఒక హిరణ్య గర్భం అంటే ఒక బంగారు గుడ్డు ప్రభవించింది. వేల సూర్యుల కాంతితో ఆ బ్రహ్మాండం వెలిగిపోయింది. కాలక్రమేణా ఆ అండం 2 ముక్కలై పైభాగం ఆకాశంగా, కింది భాగం భూమిగా మారాయి. మహావిష్ణువు నాభికమలం నుంచి వచ్చారు బ్రహ్మ. అలా ఉద్భవించిన బ్రహ్మదేవుడు తన ధ్యాన శక్తితో ఈ చరాచర జగత్తును, గ్రహాలను, నక్షత్రాలను సృష్టించడం మొదలుపెట్టారు. వ్యాస మహర్షి ఈ పురాణంలో భూగోళ, ఖగోళ శాస్త్రాల గురించి ఎంతో లోతుగా వివరించారు. బ్రహ్మదేవుడు తన మానస పుత్రులను ఎలా సృష్టించారు, మనుషుల పుట్టుక ఎలా జరిగింది, వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మిత్రులకు షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం కామాక్షి టాక్స్ అండ్ స్టోరీస్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో నారాయణాయ నమః. నెక్స్ట్ ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.